स्वागतम నేను సంతోషి ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాం అన్నమాట సో గణపతి మీరు గనుక చూసుకుంటే హైదరాబాద్ లో చాలా ఫేమస్ సో వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది మనకి హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణపతి అన్నమాట సో చూడొచ్చు 71 సంవత్సరాలుగా ఈ గణపతిని ఇక్కడ 11 రోజుల పాటు ప్రజలందరూ భక్తులందరూ కూడా సందర్శించడానికి ఇక్కడ ఉంచుతా ఉంటారు సో లాస్ట్ ఇయర్ గనుక చూసుకున్నట్లయితే 70 ఫీట్ గణపతిని అనేది చేశారు సో ఈ ఇయర్ అంటే 70 years వరకు పెరుగుకుంటూ వెళ్ళిన గణపయ్య ఈ ఇయర్ నుంచి తగ్గుతూ వస్తున్నారనమాట సో ఈ ఇయర్ 69 ఫీట్లో చేస్తున్నారు అలాగే ఈ ఇయర్ మనం గణపతిని కనుక చూసుకున్నట్లయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అలాగే ఇక్కడ చూడండి ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఫినిష్ అయిపోయిందనమాట సో ఇక్కడ వచ్చేసరికి గణపతి కాళ్ళ దగ్గర గణపతి వాహనం మూషికం చూస్తున్నాము సో మూషికం అండ్ ఇక్కడ గణపతి దగ్గర చూసుకున్నట్లయితే సో హయగ్రీవ స్వామి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అలాగే మనకి పూరి జగన్నాథ స్వామి కూడా ఫేమస్ కదా ఇలా పూరి జగన్నాథ స్వామిని కూడా అటు ఇటు పెట్టారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా గణపతికి రైట్ సైడ్ అనేది ఉంచారు సో ఇలా మొత్తం మనం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 69 అడుగుల గణేశుడు అయితే రెడీ చేయబోతున్నారు అండ్ అటు సైడ్ వచ్చేసరికి గజ్జలమ్మ దేవిని కూడా ఉంచుతున్నారు మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ బిల్డర్ రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ సంవత్సరం ఎలా చూడబోతున్నాం బొజ్జ గణపయ్య చాలా బ్రహ్మాండంగా గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది భక్తులు వచ్చారు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్నాము పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేశాము విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు 69 అడుగుల వినాయకుడు పక్కన విగ్రహాలు వాసవి కన్యాక పరమేశ్వరి పూరి జగన్నాథ్ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి గజ్జలమ్మ విగ్రహాలను పెట్టడం జరిగింది వినాయకుడు 69 అడుగుల మహాశక్తి వినాయకుడు విశ్వశాంతి శక్తి ఎందుకంటే ఈ వినాయకుడు ఇంత హైట్ చేశామంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరగకుండా మరి వినాయకుడు చేయడం జరిగింది ఇదే విధంగా చూసుకుంటే మరి సింధూర్ మరి ఏ విధంగా అయితే మురళీ నాయక్ ఉన్నాడో దేశం గురించి పోరాటం చేశాడు మరి వారికి ఎలాంటి ఇట్లా యుద్ధాలు జరగకుండా వారికి మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మరి భారతదేశానికి పానాలు అర్పించిన మురళీ నాయక్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇలాంటి శాంతి ఉండాలి యుద్ధాలు జరగవద్దు విశ్వశాంతి మహాశక్తి వినాయకుని చేయడం జరిగినది 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు మద్రాస్ గుజరాత్ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఇట్లా కళాకారులు వచ్చి 5 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది జోగారావు ఇప్పటి వరకు గణపయ్య పెరుగుతూ వచ్చాడు మరి తగ్గుతూ వస్తున్నాడు కదా సో ఎందుకు ఇలాగా గత సంవత్సరం చూసుకుంటే 70 అడుగుల వినాయకుని చేశాము ఈ పండుగ వస్తే 71 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాము భక్తుల కోరిక మేరకు ఒక అడుగు తగ్గిస్తే బాగుంటుందని చెప్తే 69 అడుగుల వినాయకుని చేయడం జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా ఈసారి తాండోప భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనానికి వస్తారు అంటే ఈసారి ఎంతమంది వస్తారని అంచనా ఒక 5-10 లక్షల మంది ఇంచుమించు పెరగొచ్చు భక్తులు వారికి అన్ని విధాలుగా మేము వచ్చేవారికి ఇబ్బంది లేకుండా వాలంటీర్ని ఏర్పాటు చేస్తున్నాము ఒక 200-300 మంది గత సంవత్సరం చూసుకుంటే ఒక 100 మందిని మేము ఒక ఎక్స్ట్రా వేసుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తుగా పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా చెప్పాలంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గత సంవత్సరం పూజకు వచ్చారు దర్శనం చేసుకున్నారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇక్కడ అందించారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డైనమిక్ బట్టి విక్రమార్క గారు మాకు ఈ విధంగా ఇక్కడ అందిస్తున్నారు ఎండనక వాననక
వారి సతీమణి నందిని మేడం గారి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చారు. దళిత నాయకుడు. మాకు ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలు, ఇవన్నీ ఆల్ శాఖ మరి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ నుంచి. ఈ సౌకర్యాలు కల్పిస్తున్నందుకు డైనమిక్ దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు, 5-10 లక్షల మంది పెరగొచ్చు. ముఖ్యంగా చూసుకోవాలంటే ఒక 2 రోజుల ముందు తయారవుతుంది వినాయకుడు. ఇప్పుడు ఇంకా ఒక 25-26 రోజుల దాకా ఉంది పండుగ టైం. ఒక 27 రోజుల దాకా నెల లోపల ఈ వినాయకుడి ఒక 2 రోజుల ముందు మేము తయారు చేసి 150 మంది శిల్పి రాజేందర్ గారి బృందంతో జోగారావు మట్టి వినాయకుడు చేసి 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. వారి బృందం ఇక్కడ ఏర్పాటు ఇక్కడ వచ్చారు. ఇందులో మిక్స్ చేసేది వరిగడ్డి కానీ, పొట్టు కానీ, ఉసుక కానీ ఇవన్నీ మిక్స్ చేసి కాటన్ బట్ట కానీ ఇక్కడ డిజైన్గా ఇస్తాం వినాయకుని. ఇక్కడ వినాయకుని డిజైన్ చేసిన తర్వాత వినాయకుని పాదాలు కానీ, చేతులు కానీ ఒక సైజ్ తీసుకొని కటింగ్ చేసి ఇక్కడ వెల్డింగ్ చేయడం జరుగుతుంది. వెల్డింగ్ చేసిన తర్వాత మేము ఇక్కడ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ సిమెంట్ కానీ, ఇక్కడ వరిగడ్డి కానీ, పొట్టు కానీ మిక్స్ చేసుకున్న ఒక చాటర్ టైప్లో చేస్తాం. చాటర్ టైప్లో చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ వైర్తో చుడతాము. చుట్టిన తర్వాత ఫినిషింగ్ చేస్తాం. దాని మీద కాటన్ పట్టేసిన తర్వాత ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ నడుస్తున్నది బ్రహ్మాండంగా. పొద్దునక రాత్రినాక పని చేస్తున్నారు. ఇంకా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న భక్తులు కానీ మాకు కోఆపరేట్ చేస్తూ అందరూ వాలంటరీగా ఇక్కడ వచ్చి దర్గా కానీ ఇక్కడ వాలిబి ముస్లిం వాళ్ళు వస్తారు, ఇక్కడ కోఆపరేట్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. 75 అడుగుల కడువ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల, పట్టు వస్త్రాలతో ఊరేగింపులు బ్రహ్మాండంగా మా పద్మశాలి సంఘం వారు సిద్దిపేట కానీ, సంగారెడ్డి కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో ఊరేగింపుతో ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఇక్కడ భక్తులు ఆడుతూ పాడుతూ వినాయకుని పూజలో పాల్గొంటారు. తర్వాత వాసవి వాళ్ళు వస్తారు. రుద్రాక్ష గత సంవత్సరం చూసుకుంటే 1,00,000 రుద్రాక్షమాలను తీసుకొచ్చారు. మరి వాళ్ళు పాల్గొన్నారు. వారు మల్లికార్జున్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు చైర్మన్, మాజీ చైర్మన్, మరి దయాకర్ గారు ఎమ్మెల్సీ, మరి ఇక్కడ ఉన్న రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్న రాజు గారు గుప్తా గారు, ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ వీళ్ళందరూ కలిసి మరి వీళ్ళు పూజలు ఇక్కడ పాల్గొంటారు. వాసవి వాళ్ళు వారికి మరి గణేశుని లడ్డు తీసుకొస్తారు. ఇక్కడ ఎన్ని కేజీలు పెట్టబోతున్నారు? మేము ఒక 7-8 సంవత్సరాల కింద తాపేశ్వరం నుంచి లడ్డు తీసుకొచ్చాం. 5,500 లడ్డు తీసుకొచ్చాం. ఎందుకంటే జనాల భక్తులందరూ ఒక విపరీతంగా మేము కంట్రోల్ చేయలేకపోయాం. మరి ఈసారి వారు తగ్గిస్తూ ఒక 100-200 కిలోల లడ్డు పంపిస్తాడు మల్లిబాబు గారు. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ లంగరం నుంచి లడ్డు తీసుకొస్తారు 1200 భక్తులు. 1200 కిలోల లడ్డు, ఒకరేమో ఇక బిహెచ్ఎల్ నుంచి 1000 కిలోల లడ్డు. మరి వారు తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఇక వినాయకుని దగ్గర మరి వాళ్ళు ఒక బండి పైన తీసుకొచ్చి ఆడుతూ పాడుతూ వినాయకుని దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత మేము సాయంత్రం లడ్డు పంచుతాం ప్రసాద రూపంలో భక్తులకు. తర్వాత మేము లాస్ట్ రోజు ఆపుతాం. ఎవరికైతే దొరకదో వారికి మేము ఇవ్వడం జరుగుతాం. భక్తులకు కొంతమంది దొరకదు, కొంతమంది విఐపికి దొరకదు. వాళ్ళు మేము లాస్ట్ రోజు అయిన తర్వాత ఒక రోజు తర్వాత తెల్లారి కానీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. మరి ఇదే విధంగా చూసుకుంటే మరి ఇలా యావత్ భారతదేశంలో ఇంత జనాభా వస్తారు, ఇంత భక్తులు వస్తారు. 4 దిక్కులు దారిలు. రైట్ సైడ్ ఏమో రైల్వే గేట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఐఎంఎస్ థియేటర్ ఉంది, ముంగడ మీరా టాకీస్ ఉంది, వెనకమ్మ బస్సు తరం నుంచి దారి ఇవ్వగలుగుతాం. 4 దారిల నుంచి వచ్చి ధైర్యంగా పాదాల దగ్గర దర్శనం చేపిస్తాం. భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మనతో పాటు అయితే కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి పూర్తిరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ రోజులో చూసుకున్నట్లయితే వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అసలు 71 ఇయర్స్ అయింది కదా, అసలు స్టార్టింగ్ ఎలా చేశారు? మీకు ఐడియా ఎలా వచ్చింది? చూడండి, 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, ఆయన స్వాతంత్ర సమరయోధులుండే, ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టాడు. ఆయన అందరిలో ఐకమత్యం రావాలి తెలుగు వాళ్ళ అన్న ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టారు. దాని తర్వాత ఆయన సోదరుడైనటువంటి సుదర్శన్ గారు, మా నాన్నగారు, ఆయన ఇది కంటిన్యూ చేశారన్నమాట. శంకరయ్య గారు 1994లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మా నాన్నగారు 2022 అక్టోబర్ 1కి స్వర్గస్థులయ్యారు. అయితే ఏంటంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక్క అడుగు పెట్టినప్పుడు కూడా హైదరాబాద్లో ఇంత ఒక్క అడుగు విగ్రహాలు పెట్టకపోతున్నాయి, మనకి అంతా చిన్న వేస్తున్నాయి. సో ఈ ట్రెండ్ ఒక్క అడుగు పెంచుకుంటూ దాదాపు 2014 వచ్చేసరికి 60 అడుగులు వినాయకుని చేశాం. 60 అడుగులు వినాయకుని చేసిన తర్వాత ఎత్తు పెంచాలంటే వెడల్పు కూడా పెంచాలి. మనకు వెళ్ళే రోడ్లో ఎత్తు పెంచినప్పుడు వెడల్పు పెంచే అవకాశం లేదు కాబట్టి మనం ఎత్తు తగ్గిస్తామని చెప్పాం. అయితే అప్పుడు అందరూ అబ్జెక్షన్ చేశారు, లేదు ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్,
మీరు ఎత్తు తగ్గించొద్దు అని చెప్పారు. దానివల్ల మేము అది ఆ ఆలోచన డ్రాప్ అయ్యాము. దాని తర్వాత 2000 ఇప్పుడు మన 24లో వినాయకుడిని 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాం కాబట్టి 70 అడుగులు 70 సంవత్సరాల కాన్సెప్ట్ అని 70 అడుగులు చేశాము. కానీ ఈ సంవత్సరము 71 ఇయర్ వినాయకుడు స్టార్ట్ చేసి, మరి ఈ సంవత్సరం ఏంటంటే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, మరి శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజు గారు డిస్కషన్ చేసి ఈ సంవత్సరం ఏ వినాయకుని తయారు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మన దగ్గర ఆపరేషన్ సింధూర్ అయింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే మరి మన ప్రపంచంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మన తెలుగు ప్రజలే కాదు, అదేవిధంగా భారతదేశం కాదు, యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా వినాయకుని పూజలు ఏంటంటే విశ్వశాంతిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా పూజలు చేస్తామన్నమాట. అంటే ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? చూడండి, ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. మీరు ఇంతకుముందు చూస్తే మనం 11 రోజులు ఉన్న ఫెస్టివల్ మనం 9 రోజులే అయిపోయింది. ఎందుకంటే 10 రోజులు వినాయకుని పైన ఉన్న ఆ షెడ్డు అవన్నీ తీయడానికి 1 డే వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత రోజు ఉదయం 6 గంటలకి వినాయక సాగరానికి బయలుదేరుతారు కాబట్టి సంఖ్య కూడా పెరిగిపోయింది. వచ్చే సంఖ్య అది కౌంట్ లేనంత పబ్లిక్ వస్తూ ఉన్నారు. వారికి అందరికీ ప్రభుత్వ పరంగా గౌరవ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు, మరి ఇతర డిపార్ట్మెంట్ల పెద్దలు అందరూ కలిసి ఇంకా సీసీ కెమెరాస్ కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరి వాళ్ళందరూ స్పెషల్గా చొరవ చూసి ఇక్కడ వచ్చే భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు మాకు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ సంవత్సరం బొజ్జ గణపతిని మనం ఏ రూపంలో చూడగలం? విశ్వశాంతి మహాశక్తి వినాయకునిగా దర్శనం పోతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మరొక వైపు గజ్జల అమ్మవారు కూడా ఏంటంటే ఇక్కడ వినాయకుని పెట్టే స్థలంలో అమ్మవారు కూడా ఉండే ఈ పక్కకున్న ఒక గార్డెన్లో ప్రతిష్ఠించారు. మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ వినాయకుని దగ్గర పెట్టి పూజ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకో వైపు ఏమో శ్రీ లక్ష్మీ సమేత అహగ్రీయ స్వామి, అదేవిధంగా పురి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, మరి సుదర్శనుడు, ఆ విధంగా మేము ప్రతిష్ఠించడం జరుగుతూ ఉందన్నమాట. వినాయకుడిని ఏ పదార్థాలతో తయారు చేస్తారు? చూడండి, ఇక్కడ మనము వరిగడ్డి, వరి పొట్టు, రాజస్థాన్ క్లే, ఉష్క, ఇట్లా వివిధ రకాలుగా 4-5 ఇంగ్రీడియంట్స్ వాడి జూట్ బ్యాగ్, రా మెటీరియల్ అవన్నీ మిక్స్ చేయడం వల్ల ఒకసారి మట్టి విగ్రహం కాబట్టి అది ఎప్పుడైనా కరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రెడీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ 11 రోజులు ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి? ఫస్ట్ ఉదయం మనము మొదటగా భగవంతుని జంజా కండుమ పద్మశాలి సంఘం వాళ్ళ ఏర్పాటు చేస్తారు. తర్వాత వైశ్యులు ఏం చేస్తారంటే దాదాపు 100 హోమకుండాలు పెట్టి ఒక యాగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి దానం నాగేందర్ గారు కూడా కళ్యాణం చేస్తూ ఉన్నారు. వైశ్యులు కూడా ఏంటంటే శ్రీ వినాయకుని కూడా కళ్యాణం, అట్లా ప్రోగ్రామ్ 10 రోజులు కంటిన్యూ షెడ్యూల్ ఉంది. దాంతోపాటు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు హోమం కార్యక్రమం కూడా జరగడం జరుగుతూ ఉందన్నమాట. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమము, పబ్లిక్ వచ్చే సంఖ్య ఎక్కువైంది కాబట్టి కొన్ని కుదించాము. బట్ 10 రోజులు మాత్రం రోజు కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. అంటే విగ్రహం మొదలు పెట్టేటప్పుడు కర్ర పూజ అని చేస్తారు కదా, అది ఎందుకు చేస్తారు? చూడండి, మనం ఏదైతే ఇల్లు కట్టడానికి ఈ విధంగా అయితే ఒక భూమి యూజ్ చేస్తామో గణపతి గణేశునికి మాత్రము మనము కర్ర పూజ అని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజ చేస్తాము. ఆ కర్ర పూజ చేసి వినాయకుడి పనులు అనేది ప్రారంభిస్తాము. ఆ పూజ చేసిన తర్వాత కర్రలు తేవడము, స్టీల్ తేవడము అనేది ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ సంవత్సరం వచ్చి 82 రోజుల ముందు మనం వినాయకుడి పనులు మొదలు పెట్టాము. ఎన్ని రోజులు పడుతుందండి రెడీ చేయడం? దాదాపు మనకు 100 రోజుల సమయం పడుతుందండి వినాయకుని తయారు చేయాలంటే. కానీ 82 రోజులలో మనము కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఎంతమంది పనిచేస్తారు? దాదాపు 100 మంది పైన కళాకారులు 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భగవంతుని సేవ చేస్తారు. దాంతో 100 మంది పైన ప్లస్ ఒక 45 మంది ఎక్స్ట్రా కూడా సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, వివిధ రకాల అందరు కలిసి 150 మంది కళాకారులు పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా గణపతి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. కార్యక్రమాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. వినాయక చవితి కూడా తొందరగా రాబోతుంది కాబట్టి ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ చేసేసారు. సో వినాయకుడి విగ్రహం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో దగ్గర నెల రోజుల పాటు చాలామంది అంటే దగ్గర 100 మంది కళాకారులు ఈ వినాయకుడిని రెడీ చేస్తారనమాట. వినాయక చవితి గురించి ఇంకా మనం తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.